సాధారణంగా మేడే అంటే ప్రపంచ కార్మిక దినం మనం అందరం జరుపుకుంటుంటాం. కానీ విమానాలలో మేడే అంటే ప్రమాదం అని అర్థం. అసలు ఇది ఎందుకు వచ్చింది అంటే పౌర విమానాలు అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు ఎయిర్‌పోర్ట్‌లోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కేంద్రానికి సహాయం కోసం ఆ విమానం పైలట్ పంపే అభ్యర్థన పేరే ఈ మేడే. సివిల్ ఏవియేషన్ రంగంలో మేడే అనే పదాన్ని మొదట 1920లో వాడారు. లండన్‌లోని క్రోయిడన్ విమానాశ్రయంలో రేడియో ఆఫీసర్‌గా పనిచేసినటువంటి ఫ్రెడరిక్ స్టాన్లీ మాక్‌ఫీల్డ్ ఈ పదాన్ని మొదట ఉపయోగించినట్టు రికార్డులో ఉంది. ఇది ఫ్రెంచ్ పదమైనటువంటి మైడర్‌కి సమానార్థకం. ఫ్రెంచ్‌లో మైడర్ అంటే సహాయం చేయండి, హెల్ప్ మీ అని అర్థం. 1923 నుంచి అంతర్జాతీయ రేడియో కమ్యూనికేషన్ వాడే పైలట్లు, సముద్రయానం చేసే మెరైన్ సిబ్బంది ఈ మేడే పదాన్ని వాడటం మొదలుపెట్టారు. అధికారికంగా మాత్రం సివిల్ ఏవియేషన్ రంగం 1927 నుంచి ఈ పదాన్ని స్వీకరించింది. అత్యవసర సమయాల్లో మేడేతో పాటు ఎస్ఓఎస్ పదాన్ని కూడా వాడుతుంటారు. కానీ మేడే పదమే బాగా ప్రాచుర్యంలో ఉంది. ఎవరైనా పైలట్ నుంచి ఏటీసీకి మేడే కాల్ వచ్చిందంటే ఆ విమానం కూలిపోయే ప్రమాదంలో ఉందని అర్థం. వెంటనే ఏటీసీ అధికారులకు అత్యవసరంగా సేవలన్నింటినీ నిలిపేసి ఆ విమానాన్ని కాపాడేందుకు ప్రయత్నం మొదలు పెడతారు. సహాయం కోసం మేడే కాల్ ఇచ్చిన పైలట్ తన విమానం ఏ ప్రాంతంలో ఉంది, ఎంత ఎత్తులో ఉంది, ఎలాంటి ప్రమాదంలో ఉంది, విమానంలో ఎంతమంది ప్రయాణిస్తున్నారనే విషయాలు కూడా అందించాల్సి ఉంది. దాన్ని బట్టి సహాయ చర్యలు ఎలా చేపట్టాలని ఏటీసీ అధికారులు నిర్ణయిస్తారు. ఈ మేడే సిగ్నల్ సాధారణంగా 121.5 మెగాహెర్ట్జ్, 243 మెగాహెర్ట్జ్లో పంపుతుంటారు. ఈ ఫ్రీక్వెన్సీలను ఏటీసీ అధికారులు అనుక్షణం పరిశీలిస్తుంటారు.